అందరికీ నమస్కారం. విజయాన్న చెప్పినట్టు మార్చి 24న A4 అని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారిని నమోదు చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి కలుస్తూ ఉన్నాం, మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, మిత్రులు మీరందరూ కూడా రావటం జరిగింది. రోజు ఆయన చూస్తూ ఉన్నారు. ఇక్కడే 30వ తేదీ ఉగాది, దాని తర్వాత ఇంట్లో శుభకార్యం ఉందని అందరికీ చెప్పి హైదరాబాద్ పోవటం జరిగింది. ఇప్పుడే పెద్దలు అన్నట్టు ఉన్న 4 రోజులు పక్కనే ఉన్న స్టేషన్ ఇచ్చి ఎవరు రాలా. ఒక పార్టీ ప్రభుత్వంలో కూర్చొని ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగపరుస్తుందో ఇది ఒక తార్కాణం. పండగ రోజు 4 రోజులు 1 కిలోమీటర్ కూడా దూరం లేని స్టేషన్ ఇచ్చి రాలేక ఉగాది రోజున ఇక్కడి నుంచి హైదరాబాద్ పంపించడం జరిగింది. ఆ రోజు వచ్చారు, నెల్లూరుకు వచ్చేసి అతికిచ్చారు, లేరని చెప్పి పక్క రోజు ఉదయాన్నే హైదరాబాద్కు పోయారు, లేరు. సాయంత్రంకు 2వ కేసు హాజరవ్వాలి, పక్క రోజు ఉదయం 3వ కేసు. ఇది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే అసలు కేసులో సత్తా లేదు. మేము నోటీస్ ఇచ్చినా హాజరు కావటం లేదు అనే కారణం కోర్టులో చెప్పాలని ఈ 3 రోజులు 3 నోటీసులు ఇవ్వటం, అంతమించి ఇంకేం లేదు కోర్టులో చెప్పడానికి. అధికార దుర్వినియోగం, వేరే మాట లేదు. ఇక్కడ అవాకులు చెవాకులు దాక్కుంటున్నారు. ధైర్యంగా ఉండాను రండి అన్నప్పుడు రాలా, ఇంట్లో శుభకార్యం కోసం పోయినప్పుడు దాక్కుంటున్నారు. అంటే మరొకసారి తెలుగుదేశం పార్టీ తన నైజాన్ని వెలుబుచ్చుకుంటుంది. ఏంటది? వెన్నుపోటు. మెయిన్ గేట్ ఓపెన్ చేస్తుందా అంటే ఆహా, మేము దొడ్డిదారినే వస్తాం. దీనికి ఇంకో ఉదాహరణ ఇస్తా. 11:30 ఇప్పుడు సమయం 11:28. వెంకటగిరి మున్సిపాలిటీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు చైర్పర్సన్ మీద. కలెక్టర్ గారు 9వ తేదీ ఇది జరుగుతుందని నోటీస్ ఇవ్వటం జరిగింది అందరికీ, సభ్యులందరికీ. 9 అంటే ఎల్లుండి. మీకు టైం ఎందుకు చెప్పానంటే ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి అభియోగం లేదు, కంప్లైంట్ లేదు. 11:28 తర్వాత జరగబోతుంది. నేను ఇప్పుడే చెప్తున్నా మీకు. అధికార దుర్వినియోగం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పోయేసి కంప్లైంట్ చేయబోతున్నారు కలెక్టర్కి. అది ఏదైనా ఉండొచ్చు. 9వ తేదీ జరగకూడదు, మాకు టైం కావాలి,
కౌన్సిలర్స్ని ప్రలోభ పెట్టాలి, బెదిరించాలి, భయపెట్టాలి. నిన్నే మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, పోలీసులు ఇంటికి వచ్చారు, అధికారులు ఇంటికి వచ్చారు, కౌన్సిలర్స్ ఇంటికి. సమయం సరిపోవటం లేదు అని ఇప్పుడు జరగబోయేది ముందరే చెప్తున్నా మీకు. మీరే చూడండి అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందో. ఇప్పుడు పోయి ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నారు, దానికి అనుగుణంగా డిలే చేయబోతున్నారు. కూర్చుందాం, ఎల్లుండి మళ్ళా కూర్చొని మీరే చూడండి. మా జిల్లా అధ్యక్షుడు 10 మంది నియోజకవర్గాలు, 10 మంది ఇన్ఛార్జీలతో ఆంధ్ర రాష్ట్రంలోనే ముందడుగులో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘటితమై తిరిగి అధికారంలోకి రాబోతుంది అని చెప్పడానికి నెల్లూరు మొదటి అడుగులో ఉంది. ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఆ నోరు ముయించాలి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఏ దొంగ కేసులు పెట్టినా నిజమే గెలుస్తుంది. మేమందరం కలిసే ఉంటాం. ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల వెంటే నడుస్తాం. ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తని నేను గుండెల్లో పెట్టుకొని చూస్తానన్న జగనన్న మాటలు ప్రతి ఒక్కరూ నమ్మి కలిసి పనిచేయడానికి గట్టిగా ఒక శక్తి అవుతుందని గ్రహించి తెలుగుదేశం వాళ్ళు మొదట దెబ్బ ఇక్కడ వేయాలి, జిల్లా అధ్యక్షుడి మీద వేయాలి అని ఈ కుట్రలు కుతంత్రాలు. మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మైనింగ్ కేసు అంట. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మైన్స్ ఉండేవన్నీ సైదాపురంలో, వెంకటగిరి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు దీనికి జవాబు ఎవరు చెప్తారు? ఎవరికి తెలీదు. ఆ రోజు ఏదో జరిగిపోయింది, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. కలెక్టర్ గారికి మేము కూడా కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు కళ్ళెదుట కనబడుతున్నాయి, యాక్షన్ తీసుకుంటారా? సాక్ష్యాలతో ఇస్తాం. లేని అభండాలు మా జిల్లా అధ్యక్షుల మీద పెడుతున్నారు. ఉన్న నిజాలు చూడండి, కళ్ళు తెరవండి, యాక్షన్ తీసుకోండి. 4 రోజులు ఇబ్బంది పెడతారు. నిజం తెలిసిన తర్వాత ఒక మూల కూర్చుంటారు. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. 9 నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాదు, తెలుగుదేశం కార్యకర్తలు. ప్రజలు స్పష్టంగా 40% ఆల్రెడీ ఓటేశారు. ఓడిపోయామంటున్నారు కానీ 40% ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున జగనన్న వెంట నడుస్తున్నారు. అది రోజు రోజుకి పెరుగుతుంది. ఇచ్చిన హామీలన్నీ పక్కన పడేశారు. నిస్సిగ్గుగా చెప్తున్నారు. ఆ రోజు నేను బయట నుంచి చూశాను, ఈరోజు వీలు కాదు. మా ఎడ్యుకేషన్ సెక్టర్లో మొన్న అసెంబ్లీ సాక్షిగా మంత్రి లోకేష్ గారు చెప్తారు,
ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించడానికి 16 నెలలు పట్టింది, నన్ను ఎందుకు తొందర పెడుతున్నారని. తిరిగి జవాబు ఇవ్వలేక చెప్పలేక అనుకున్నారేమో. ఆన్ రికార్డ్ డేట్తో సహా చెప్తుండా, మార్చి 30, 2020 కల్లా 4,300 కోట్లు, తెలుగుదేశం పెట్టిన 2,200 కోట్లు ప్లస్ అప్పటికి చెల్లించాల్సిన రీయింబర్స్మెంట్ మొత్తం కలిపి 4,300 కోట్లు మార్చి 30 కల్లా చెల్లించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది. అప్పటి ముఖ్యమంత్రిగా 16 నెలలు ఆడి తీసుకున్నారు. ఎవరికి చెప్తున్నారు ఈ కాకమ్మ ఖాతాలో లెక్కలో? అదే లెక్కన వచ్చి 10 నెలలు అవుతుంది. ఫీ రీయింబర్స్మెంట్ ఎంత ఇచ్చారో తెలుసా? ఒక క్వార్టర్ 850 కోట్లు. ఇలా అబద్ధాలు చెప్పుకుంటా పోవటం తప్ప మళ్ళీ అప్పుల దానిలో రికార్డు సృష్టించారు. 1,54,000 కోట్లు అప్పులు చేశారు. మరి ఎక్కడ పోయిందా ఈ డబ్బులు? పథకాల ఇవ్వాల. అమ్మఒడి పేరు మార్చారు, ఒక పిల్లవాడికి కాదు ఉన్నందరికీ ఇస్తామని మొదలు పెట్టలా. అమ్మాయికి 18 సంవత్సరాలు రాగానే 1,500 నెల కనబట్టంలా. నిరుద్యోగులు అదొక పెద్ద జోక్ అనే చెప్పాలి. ఇది వరకు నిరుద్యోగ వృత్తి 2,000 అన్నారు, ఆ రోజు ఇవ్వలేదు, ఈసారి పెంచి 3,000 అన్నారు. దానికి అదే గతి. ఫ్రీ బస్ అన్నారు, ఎక్కడ పోయిందో ఆ పథకం? మీరే ప్రభుత్వం అడుగుతుండా సిలిండర్లు 3 సిలిండర్ అన్నారు. ఎంతమంది తీసుకున్నారు? ఎన్ని సిలిండర్లు ఇచ్చారు ఇప్పటి వరకు? మీరే చెప్పండి. ఏ పథకం అమలు చేయటం లేదు. గర్వంగా ప్రతి నెల 1వ తేదీ 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచామని మంత్రులందరూ ఏదో ఒక ఊర్లో పోయి కూర్చుంటున్నారు. ఎంత కోత పెట్టారో కూడా రిలీజ్ చేయండి. ఎన్ని పెన్షన్లు రద్దు చేశారో కూడా తెలపండి. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం. వెంకటగిరిది కూడా మేము 2 దగ్గరలో ఉన్నాం. తిరుపతి జిల్లాలో ఉంది, నెల్లూరు జిల్లాలో ఉంది. అందుకని ఇక్కడ చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి జరగబోయేది అంటే ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొని రావటం జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన అభియోగాలు ఉత్తివే అని తేలుతుంది. నెల్లూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే గట్టిగా ఉంటుంది. ఈ అరాచకాలు ఎక్కువ రోజులు సాగవని తెలియజేస్తూ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.